ఫ్రెండ్స్, మనం పండగకో వీకెండ్ కో భార్య పిల్లలతో కలిసి ఒక 3 గంటల సినిమా చూసి సరదాగా గడుపుదామని థియేటర్ కు వెళ్తాము. కానీ అక్కడ మీరు కొన్న 4 టికెట్ల ధర 1000 రూపాయలు అనుకుంటే, ఇంటర్వెల్ లో మీరు కొనే 4 పాప్కార్న్ టబ్బులు, కూల్ డ్రింక్స్ బిల్లు 2000 రూపాయలు దాటుతోంది. అంటే సినిమా చూసే అనుభవం కంటే అక్కడ తినే తిండికే మీరు రెట్టింపు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులను వేధిస్తున్నటువంటి ప్రశ్న. సినిమా టికెట్ రేట్ కంటే పాప్కార్న్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది? ఇది థియేటర్ యాజమాన్యాల దోపిడీనా, లేక దీని వెనుక మనం గమనించని ఏదైనా ఆర్థిక కోణం ఉందా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారితో జరిగిన కీలక సమావేశంలో సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. సినిమా అనేది మన తెలుగు వారికి కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. కానీ ఈ రోజుల్లో థియేటర్ కు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకప్పుడు 10 రూపాయలు 20 రూపాయలకే దొరికే పాప్కార్న్ ఈ రోజు మల్టీప్లెక్స్ లలో 500 రూపాయల మార్కును దాటేసింది. నిజానికి 1 కిలో మొక్కజొన్న గింజల ధర మార్కెట్ లో కేవలం 30 నుండి 40 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ థియేటర్లలో అదే గింజలను వేయించి కొంచెం ఉప్పు వెన్న కలిపి 100 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతూ ఉన్నారు. ఇది చూస్తుంటే సామాన్యుడికి పట్టపగలే దోపిడీ జరుగుతున్నట్టు అనిపించడంలో ఆశ్చర్యమైతే లేదు. కానీ థియేటర్లో ఓనర్స్ చెప్పే వెర్షన్ వేరేలా ఉంటుంది. వారు దీనిని కన్సెషన్ ఎకనామిక్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే మనం కొనే ప్రతి సినిమా టికెట్ ధరలో దాదాపు 50 నుండి 60% వరకు నిర్మాతలకు అలాగే డిస్ట్రిబ్యూటర్లకు వెళ్లిపోతూ ఉంటుంది. మిగిలిన మొత్తంతో థియేటర్ల నిర్వహణ ఖర్చులు అంటే ఏసీ బిల్లులు, సిబ్బంది జీతాలు, భారీ మెయింటెనెన్స్ ఖర్చులు భరించడం సాధ్యం కాదని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అందుకే టికెట్ ధరలను తక్కువగా ఉంచి ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్వారా లాభాలను గడిస్తున్నామని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ తలెత్తే ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఆ భారం మొత్తం సామాన్యుడి మీదనే ఎందుకు వేయాలి? ఒక కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లడం అనేది ఇప్పుడు ఒక లగ్జరీగా మారిపోయింది. మధ్యతరగతి ప్రజలు థియేటర్లకు దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అమరావతి వేదికగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు సినీ పరిశ్రమ ప్రముఖులతో అలాగే థియేటర్ల యాజమానులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు సామాన్య ప్రేక్షకుడికి అత్యంత ఇంపార్టెంట్ అవుతాయి. మంత్రి దుర్గేష్ గారు స్పష్టంగా ఒక విషయాన్ని నొక్కి మరీ చెప్పారు. సినిమా పరిశ్రమను బ్రతికించుకోవాలి, కానీ అదే సమయంలో ప్రేక్షకుడిపై భారం పడకూడదు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో తినే పదార్థాల ధరలను నియంత్రించే విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రూపొందించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. అండ్ అలాగే సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో కూడా పారదర్శకత ఉండాలని, కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న సినిమాలకు కూడా థియేటర్ల లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అండ్ ఈ సమావేశంలో మరో ముఖ్యమైన అంశం పైరసీ. తెలుగు సినిమాను ఒక క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఇది. ఒక సినిమా థియేటర్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్లలో దర్శనమిస్తోంది. దీని వల్ల ఇండస్ట్రీకి ఏడాదికి సుమారు 3700 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోంది. ఐ బొమ్మ లాంటి సైట్లు ఎన్నిసార్లు బ్యాన్ చేసినా కూడా కొత్త రూపాల్లో వస్తూనే ఉంటాయి. దీనిపై మంత్రి గారు స్పందిస్తూ పైరసీని అరికట్టేందుకు ఒక ప్రత్యేకమైన సైబర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా వెల్లడించారు. అలాగే ఏపీలో షూటింగ్ జరుపుకునే సినిమాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించేలా కొత్త ఫిల్మ్ పాలసీని కూడా తీసుకురాబోతున్నారు. ఏ సినిమా అయినా సరే కనీసం 20% షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరుపుకుంటేనే ఆ సినిమాకు టికెట్ ధరల పెంపు వంటి సౌలభ్యాలు కల్పించాలనే ప్రతిపాదనను కూడా ఈ సమావేశంలో చర్చించారు. కానీ అసలు పైరసీ ఎందుకు పెరుగుతోంది అని లోతుగా ఆలోచిస్తే థియేటర్లలో పెరుగుతున్న ఖర్చులే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని అర్థమవుతుంది. ఒక సామాన్యుడు 3000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక థియేటర్ కు వెళ్లలేక ఇంట్లోనే కూర్చొని 5 రూపాయల డేటాతో పైరసీ సినిమా చూడడానికి అలవాటు పడ్డాడు. అంటే పైరసీని కేవలం చట్టాలతోనే అరికట్టలేం. థియేటర్లలో సినిమా చూడటాన్ని మళ్లీ సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. టికెట్ ధరలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు అదుపులో ఉంటేనే ప్రేక్షకుడు మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తాడు. సో పరిశ్రమ బ్రతకాలంటే ప్రేక్షకుడు బ్రతకాలి. ప్రేక్షకుడు బ్రతకాలంటే అతనికి వినోదం విలాసంగా కాకుండా ఒక సరసమైన వెసులుబాటుగా మారాలి. మంత్రి కందుల దుర్గేష్ గారు ఈ రోజు జరిగిన మీటింగ్ లో ఎగ్జిబిటర్లకు ఒక గట్టి హెచ్చరిక కూడా చేశారు. ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఇచ్చే నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా వాటర్ బాటిల్స్ ను ఎంఆర్పి ధరకే విక్రయించాలని, ప్యాక్ చేసిన వస్తువులపై అదనపు ధరలు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అండ్ అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఆధునీకరించేందుకు వాటికి పన్ను రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
తద్వారా పల్లెటూళ్లలో ఉన్న సామాన్యులకు కూడా సినిమా వినోదం అందుబాటులో ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో సినిమా రంగం అనేది వేల కోట్ల రూపాయల వ్యాపారం మాత్రమే కాదు, లక్షలాది మంది కార్మికుల జీవితం కూడా. లైట్ బాయ్ దగ్గర నుండి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరి శ్రమ ఆ 3 గంటల సినిమాలో ఉంటుంది. ఆ శ్రమను గౌరవించాలనుకుంటే మనం పైరసీని ప్రోత్సహించకూడదు. కానీ అదే సమయంలో థియేటర్ యాజమాన్యాలు కూడా తమ లాభాల కోసం సామాన్యుడిని పిండటం మానుకోవాలి. సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేటు ఎక్కువ ఉండటం అనేది ఒక అనారోగ్యకరమైన వ్యాపార ధోరణి. దీనిని మార్చాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కొత్త చర్యలు ఒక ఆశాకిరణం లాంటివి. ఈ డిసెంబర్ ఎండింగ్ నాటికి కొత్త టికెట్ ధరల జీవో మరియు ఫుడ్ ప్రైస్ రెగ్యులేషన్ కమిటీ నివేదిక వచ్చే అవకాశం అయితే ఉంది. చివరిగా ఒక మాట, సినిమా అనేది సామాన్యుడికి దొరికే అతి చవకైన వినోదం కావాలి. ఆ వినోదాన్ని దూరం చేసే ఏ శక్తినైనా కూడా ప్రభుత్వం అడ్డుకోవాలి. ఈ రోజు జరిగిన మీటింగ్ కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వస్తుందని ఆశిద్దాం. పాప్కార్న్ ధరలు తగ్గుతాయా? టికెట్ రేట్లు సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయా? పైరసీ భూతాన్ని మనం తరిమి కొట్టగలమా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది. కానీ మార్పు అయితే మొదలైంది. ఆ మార్పు మనందరికీ, ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మేలు చేస్తుందని కోరుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ప్రేక్షకుడు లేనిదే సినిమా లేదు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.